హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫింగర్ టిప్స్. ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఈ సారీ బ్లౌజ్ని డిజైన్ చేయబోతున్నాను. ఇలా సింపుల్గా వచ్చిన బ్లౌజ్ని మనం ఇంకా ఎలా క్రియేటివ్గా డిజైన్ చేసుకుంటామో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు మెజర్మెంట్ బ్లౌజు. దీన్ని మనం రివర్స్ తీసుకొని సో ఫుల్గా కొత్త వారి కోసం కూడా చెప్తాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఎంత లూజ్ ఉందని చెప్పి. సో ఇక్కడ ఇది పెట్టడం వల్ల మనకు ఇక్కడ పెట్టే ప్లేట్ కూడా కవర్ అయిపోతుంది. కరెక్ట్గా అక్కడికి మెజర్ చేసుకోండి, ఇంకా ఎక్స్ట్రా తీసుకోవట్లేదు నేను. ఇది ప్లేట్కి వెళ్ళిపోతుంది. ఒక 1/2 ఇంచ్ పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి లెంత్ చూసుకోవాలి. సో ఈ షోల్డర్ని పట్టుకొని కరెక్ట్గా మెజర్ చేసుకుని మనకు లెంత్ వస్తుంది. సో కిందికి ఒక 1/2 ఇంచు వదిలేయండి, ఎందుకంటే కిందికి స్ట్రైట్గా ఉండదని చెప్పేసి కిందికి ఒక 1/2 ఇంచు వదిలేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ హైట్ చూసుకోండి. ఇక్కడ స్ట్రైట్ లైన్కి ఒక 1/2 ఇంచు, స్టిచ్చెస్కి ఒక 1/2 ఇంచు. ఇది కూడా ఇక్కడికి పైకి వస్తే మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను 2.5 పెడుతున్నా. సో జనరల్గా 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. అండ్ షోల్డర్ కూడా 2.5 పెడుతున్నా. ఇలా డ్రా చేసుకో. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్కి సో దీనికి కప్పు సైజ్ ఎంత ఉందో అంతే పెడుతున్నా. పైన స్టిచెస్కి కింద స్టిచెస్కి వదిలేసి ఇక్కడ 2.5 పెట్టాను కదా, నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ డీప్ తీసుకోండి, కొంచెం విడ్త్ ఎక్కువ కిందికి మనకు షేప్ రావడానికి. ఇక్కడ నుంచి ఇలా జస్ట్ రౌండ్ తీస్తే సరిపోతుంది. అంతే, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయినట్టు. మనకు కట్ చేసుకో. నెక్ కూడా కట్ చేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ముందు నేను ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. దీనికైతే రౌండ్ నెక్కి పోట్లీ బటన్స్ పెడదాం అనుకుంటున్నాను. సింపుల్గా బాగుంటుంది. దానికోసం థర్మోకోల్ బాల్ని ఒక స్క్వేర్ షేప్లో 2x2 అలా కట్ చేసుకొని ఈ బాల్ని అందులో పెట్టి టైట్గా దారం చుట్టేయడమే. కింద కూడా ఇంకొంచెం దూరం అని చెప్పి ఒక దారం చుట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు చాలా టైట్గా ఉండి ఈజీగా స్టిచ్ చేయడానికి బాగుంటుంది. అలాగే క్రాస్ క్లాత్ ఒకటి తీసుకుంటున్నాను, 1 ఇంచ్ సైజ్ ఉండేది. దాన్ని ఒక సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇంకో సైడ్ మనం జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది వచ్చేసి నేను బ్యాక్ నెక్కి ఎంత సరిపడిందో అంత తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి నార్మల్గా లైనింగ్ జాయింట్ చేసి స్టిచ్ చేస్తాను, చూడండి మీరు. సో ఇక్కడ ఎంత సరిపోతుందో చూసుకుంటున్నా. సో ఈ బాల్స్ని ఫస్ట్ జాయింట్ చేయట్లేదు నేను ఇక్కడ. ఫస్ట్ నార్మల్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి చూపిస్తాను ఎలానో చూడండి. చాలా ఈజీగా నార్మల్ పాదంతో ఇక్కడ నేను పోట్లీ బటన్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సో మనం థర్మోకోల్ బాల్స్తో స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా కొంచెం పాదాన్ని లేపుతూ కుడితే ఈజీగా అవుతుంది, బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగానే వస్తుంది. సో వన్ సైడ్ పాదం లేని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేయొచ్చు.
సో ఫస్ట్ నార్మల్ రౌండ్ నెక్ని కింద బార్డరు కరెక్ట్గా రావాలని చెప్పి నేను మిడిల్లో నుంచి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మనకి కింద చిన్నగా లైట్గా బార్డర్ వచ్చింది కదా, సో దాన్ని ఈక్వల్గా రావాలని చెప్పి నార్మల్ మిడిల్ సైడ్ నుంచి రౌండ్ షేప్కి జాయిన్ చేస్తున్నా. ఉల్టా ఏం తీయట్లేదు, మీరు నార్మల్గా స్టిచ్ చేసినా సరిపోతుంది. ఇక్కడ నెక్ ఉల్టా తీసి నేను స్టిచ్ చేయట్లేదు, ఎందుకంటే మనం బాల్స్ పెట్టాలి కాబట్టి. సో ఫినిషింగ్ బాగా రావాలి అని చెప్తే మీదికెళ్ళి మళ్ళీ ఇంకో క్లాత్ జాయిన్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది పోట్లీ బటన్స్కి. ఇది నార్మల్ బేసిక్ పోట్లీ బటన్ స్టిచ్ చేసే విధానం చూపిస్తున్నా ఇక్కడ. ముందుగా మొత్తం లైనింగ్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం జాయిన్ చేసేయండి. నెక్ మొత్తం టోటల్ ఫ్యాబ్రిక్ మొత్తం జాయిన్ చేయాలి, అటాచ్ చేయాలి. మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు మనం ప్లేట్స్ పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ ప్లేట్స్ పెడతాం కదా, దీనికోసమని పెద్ద మెజర్మెంట్ అవసరం లేదు. బ్లౌజ్ని 3 పార్ట్స్లా చేసి కార్నర్లో మనం మెజర్ చేసుకొని అక్కడ నుంచి ప్లేట్ పెడితే సరిపోతుంది. ఇలా 3 పార్ట్స్ వేసాం కదా, ఇటు ఒక మార్కు ఇక్కడ ఒక మార్క్ చేసి 4 ఇంచెస్ ఆర్ 4.5 ఇంచెస్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ మాత్రం పెడుతున్నాను. 4 ఇంచెస్కి 1/2 ఇంచ్ వదులుకుంటూ స్టార్టింగ్ లాస్ట్ కార్నర్కి వచ్చేసరికి స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. సో ప్లేట్ కాబట్టి డబల్ స్టిచ్ చేస్తున్నాను, 2 సైడ్లో అలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పట్టీకి బాటంలో ఒక క్లాత్ అయితే జాయిన్ చేస్తున్నాను ఫినిషింగ్ కోసం. ఈ నడుము పట్టీ వేస్తే మనకు బ్లౌజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్ ఒక పార్ట్ ఉంటుంది, సో నెక్కే కొంచెం ఎక్కువగా పని ఉంటుంది కాబట్టి మొత్తం ఫినిషింగ్ అంతా కంప్లీట్ చేసి నెక్ లాస్ట్కి వస్తున్నా నెక్ దగ్గరికి. సో ఇది మొత్తం ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ లోపటి వైడ్కు ఫోల్డ్ చేసి ఫస్ట్ అనగకుట్టు వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. అనగకుట్టుకి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 సైడ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక డబల్ ఫోల్డ్ చేస్తే దీనికి మళ్ళీ మనం పంపకం వేయకుండా అవసరం లేదు. ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే పంపకమే వేయాలని ఏం లేదు, పంపకం వేసుకున్న బాగానే ఉంటుంది, ఇలా స్టిచ్ చేసుకున్న బాగానే ఉంటుంది.
ఇది మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాల్స్ అనేది దీనికి జాయిన్ చేసుకోవాలి. ఎలా అనేది చూపిస్తాను నేను. సో ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ ఫస్టే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆగాల్సిన అవసరం లేదు. దీనికోసం ఇక్కడ నేను 1 ఇంచ్ గ్యాప్ తోటి పెడుతున్నాను, మరీ దగ్గరగా పెట్టట్లేదు. సో ఇక్కడ 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్న పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్కి పెడుతున్నాను. సో షోల్డర్ కాడ కూడా 1 ఇంచ్ వదిలిపెట్టండి, కుట్టుకుపోగా కరెక్ట్గా సరిపోతుంది మనకు. బ్లౌజ్ మొత్తం ఈ రౌండ్ షేప్లో ఉన్న మొత్తానికి మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అక్కడ 1 ఇంచ్ దగ్గర మనకు ఈ థర్మోకోల్ బాల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ నార్మల్ పాదంతో ఫస్ట్ మనం జాయింట్ చేసుకుంటూ కరెక్ట్గా మనం పెట్టుకున్న డాట్ దగ్గరికి వచ్చేసరికి పాదాన్ని లేపుతూ ఈ థర్మోకోల్ బాల్తో చేసిన పోట్లీ బటన్ని అక్కడ పెట్టి కొంచెం పైనది కూడా కొంచెం పట్టుకొని లాగుతూ స్టిచ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనకు ఈజీగా వస్తుంది. కొంచెం మీదికి లేపుతూ కుట్టినట్టుగా కుట్టాలి. సో అలా మొత్తం నేను రౌండ్గా కుట్టేశాను, చూసారు కదా. పర్లేదు, బాగానే వచ్చింది. సో నార్మల్ పాదంతో అయినా ఇంకా ఫినిషింగ్ బాగా పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఖచ్చితంగా 1 సైడ్ పాదంతో స్టిచ్ చేయండి. సో దీనిపై నుంచి మనం క్రాస్ పట్టి మనం ఒకటి పెట్టుకున్నాం కదా, దాని మీదకి వెళ్ళి ఇది అనేది జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మన ఫినిషింగ్ అనేది లోపలికి కవర్ అయిపోతుంది. సో దీని మీదకి వెళ్ళి ఇలా స్టిచ్ చేస్తున్నాను నేను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా, ఎందుకంటే కింద థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా కొంచెం లేపుతూ జాయింట్ అనేది చేసుకోండి. ఎందుకంటే కింద చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా కుట్టుపడదు. మీదికి లాగుతూ రౌండ్గా వచ్చేటట్టు కుట్టుకోండి. ఇప్పుడు ఇది స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం ఎగ్జాక్ట్గా పోట్లీ బటన్కి దారం ఎక్కడైతే చుట్టామో ఫస్ట్ రౌండ్ కరెక్ట్గా ఆ కుట్ట అనేది దాని మీదే పడాలి. అప్పుడే మనకు ఈ దారం అనేది బయట కనపడకుండా ఫినిషింగ్ బాగా వస్తుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ కార్నర్లో ఈ బాల్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేయండి. సో కట్ చేసిన తర్వాత కొన్ని కచ్చలు పెట్టుకోవాలి, మధ్య మధ్యలో పెట్టుకోండి. ఆ బాల్ ఉన్న దగ్గర కాకుండా దాని పక్క నుంచి పెట్టుకోండి కచ్చలు పెట్టకపోతే మనకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా పొందదు. సో అందుకని చెప్పి ఆ పోట్లీ బటన్ జాయింట్ చైన్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మాత్రమే కట్ చేసి పెట్టుకోండి. ఇదంతా కట్ చేస్తున్నా. ఇలా కచ్చలు పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని అటు సైడ్ ఫోల్డ్ చేయక ముందుకు ఒక అనుకు కుట్టు అయితే వేసుకోండి. ఇలా కుట్టు వేసుకుంటే ఏంటి అంటే మనకు కొంచెం ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. మనం కట్ చేసిన క్లాత్ కచ్చా క్లాత్ ఉంటుంది కదా, దానిపైన పడుతుంది ఇది, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి నేను ఇదైతే వేసుకుంటున్నాను. తర్వాత మనం ఈ మొత్తం క్లాత్ని ఫోల్డ్ చేసి ఓన్లీ బటన్స్ మాత్రమే పైకి వచ్చేలా అదంతా క్లాత్ని లోపల, కానీ అప్పుడు లాస్ట్ కార్నర్ కుట్టు అయితే కార్నర్ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తాను. సో దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసి టాప్లో కార్నర్ స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, అంతే, చాలా సింపుల్గా మనం నార్మల్ పాదంతో కూడా పోట్లీ బటన్స్ అయితే ట్రై చేయొచ్చు. ఫినిషింగ్ చూడండి బాగుంది. ఇంకా అంటే మోస్ట్లీ పర్ఫెక్ట్గా రావాలంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా అయినా ట్రై చేయండి, లేకపోతే 1 సైడ్ పాదంతో పెట్టుకొని అయినా ట్రై చేయండి. సో ఇది కుట్టేటప్పుడు మనమే క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పాదంని లేపుతూ అటాచ్ చేసామనుకోండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ప్రాక్టీస్ లేని వాళ్ళైతే కొంచెం టైం పడుతుంది, బట్ అయినా బాగానే ఉంటుంది. తొందరగానే అర్థమవుతుంది మీకు. క్లాత్ ఎక్కడి నుంచి లాగితే ఎక్కడ పట్టుకొని ఎక్కడ స్టిచ్ చేస్తే కరెక్ట్గా వస్తుందని ఒక ఐడియా వస్తుంది మీకు ప్రాక్టీస్ చేస్తే. సో ప్రాక్టీస్ చేయండి, ఈజీగా అవుతుంది. ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు వేసుకొని ఇంకా మిగిలింది పంపకం వేసుకుంటే సరిపోతుంది. దీంతో ఆపేసి కూడా మరి పంపకం వేసుకోవచ్చు.
నేను ఇంకోటి కూడా పెట్టేశాను, టాప్ స్టిచ్ ఇంకోటి వేసాను పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో. సో బాగుంది కదా, రెడ్ బాల్స్ ఈ బ్లౌజ్కి బాగా కనిపిస్తుంది ప్లెయిన్ ఉన్నందుకు. సో మీరు ఇక్కడ నెక్ డిజైన్ చేంజ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు పోట్లీ బటన్స్ అనేది, స్క్వేర్లో అయినా ఇంకా స్టార్ షేప్ అయినా నెక్లెస్ షేప్ అయినా దేనికైనా. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో చూసారు కదా, ఇది మొత్తానికి అయితే వీడియో. మీరు కూడా ట్రై చేయండి నార్మల్ పాదంతో పోట్లీ బటన్స్ ఎలా ట్రై చేయాలని చెప్పేసి. చాలా సింపుల్గా మీరు ఒక 2 బాల్స్ స్టిచ్ చేస్తే నార్మల్ పేస్ట్ క్లాత్తో ఒకసారి ట్రై చేయండి. కరెక్ట్గా పాదాన్ని లేపుతూ ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేసుకున్న పాయింట్ దగ్గర పోట్లీ బటన్ పెట్టి లేపుతూ కుడితే చాలా బాగా ఫినిషింగ్ అయితే వస్తుంది. సో మొత్తానికి ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి డిజైన్స్ కావాలో కూడా కింద కమెంట్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను అలాంటి వీడియోస్ అయితే షేర్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.